హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది మ్యాప్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? ఇది వచ్చేసి కార్తీక సోమవారం అనమాట. ఫస్ట్ సోమవారం మేమైతే కాకాని వెళ్తున్నామండి. మల్లికార్జున స్వామి అనమాట. ఇది వచ్చేసి అమ్మవారి గుడి అండి. క్లియర్గా కనిపించలేదు కానీ లైటింగ్ కనిపించేది అమ్మవారి టెంపుల్ అనమాట. దుర్గమ్మ తల్లి టెంపుల్ మీకు కూడా చూపిద్దాము అన్నట్లు ఇక్కడ నుంచి మేము అంటే దండం పెట్టుకుంటామండి. ఎప్పుడైనా సరే ఇటు వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తామన్నమాట. టోల్ గేట్ దగ్గరికి వచ్చేసామండి. మేము వచ్చేసి కరెక్ట్గా 5కి బయలుదేరామన్నమాట. ఇంట్లో పూజ అదంతా అయ్యి అంటే బయటికి అడుగు పెట్టేటప్పటికే 5 అయ్యింది. మేము అక్కడికి 6 కల్లా వెళ్ళిపోయాము. మళ్ళీ 1 అవర్ అయితే పట్టిందండి దర్శనం అయితే మేము మొత్తం కలిపి. మళ్ళీ మేము 8:30 కల్లా ఇంటికి వచ్చేసామన్నమాట. సడన్గా మా వారిని అడిగేటప్పటికే సరే వెళ్దామన్నాడండి. ఇంకా నేను పూజ అంతా అయిన తర్వాత మా హస్బెండ్ని అడిగాను, ఇట్లా కాకాని వెళ్దామా తీసుకెళ్తావా అని అడిగాను. సరే అన్నాడు. వెంటనే లేగేసి స్నానం అయిపోయిందండి. మా బుడ్డోడిని కూడా లేపితే వాడు కూడా పాపం అంత ఎర్లీ మార్నింగే లేచారనమాట. అంటే నాకు పూజ వచ్చేసి 4:20 అట్లా అయిపోయిందండి. అప్పుడు లేగేశారు వాళ్ళు. ఇంకా ఒక 40 minutes అట్లా పట్టిందనమాట రెడీ అయ్యేటప్పటికే. ఇంకా గుడికి అయితే వచ్చేసామండి. అప్పటికే మేము వచ్చేటప్పటికే చాలామంది ఉన్నారండి. అసలు చూద్దరు కిటకిటలాడుతూ ఉన్నారన్నమాట. చూశారు కదా, అలా చుట్టూ అనమాట టెంపుల్కి చుట్టూ అయితే దీపాలు వెలిగించడానికి ఇట్లా అయితే ఏర్పాటు చేశారండి. చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఫుల్ అయిపోయారు అనుకున్నా సరే మనం వాళ్ళు పూజ అయ్యేదాకా ఆగితే కొంచెం ముందు అంటే వాళ్ళది దీపారాజన వెలుగుతూ ఉంటుంది కదండి, దానికి ముందు మనమైతే చేసుకోవచ్చు. అట్లానే ఒకళ్ళది అయిపోయిన తర్వాత మేమైతే కూర్చున్నామన్నమాట. దీపారాజన చేద్దామన్నట్లు. అదొక పాజిటివ్ వైబ్రేషన్ కదండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. నాకు అంటే ఇయర్లో మొత్తం శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసం చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టంతో చేస్తాను. అంటే హ్యాపీగా చేస్తానన్నమాట, కష్టం అనుకోకుండా. అంత ఇష్టం అనమాట. ఇంకా టెంపుల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదండి. విడిగా మాకు ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయం అయితే నేనే వెళ్ళాలి. అంతకుముందు అయితే అంటే చాలా దగ్గరగా ఉండేది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట, వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు కొంచెం దూరం, అది ఒక్కళ్ళే వెళ్ళటం సేఫ్టీ కాదు. అందుకని మా వారి మీద అయితే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా గౌరమ్మని చేసుకున్నానండి. అంటే గణపతిని చేసుకొని ముందు అంటే అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు పూజ అన్న ఉద్దేశం అనమాట. వస్త్రం అయితే తయారు చేసుకుంటున్నానండి. చాలా నిదానంగా చేసుకున్నామండి. అక్కడ ఎవ్వరూ హడావుడైతే పెట్టట్లేదు. చక్కగా అంటే ఏమంటారు ప్రశాంతంగా అయితే మనం పూజ చేసుకోవడానికైతే వీలుగా అనిపించిందండి. ఎందుకంటే బాగా ఎక్కువ మంది ఉన్నారు, అయినా సరే రిలాక్స్గా చేసుకున్నాను. హడావుడి పడకుండా అమ్మో వాళ్ళు లేపుతారేమో, జ్వరం వచ్చేస్తారేమో అట్లా లేకుండా హ్యాపీగా అయితే చేసుకున్నానండి. ఒకేసారి వచ్చాం కదా అన్నట్లు 360 ఒత్తులు మా బాబు, నేను, మా వారు ముగ్గురము వెలిగిద్దామన్నట్లు అవి కూడా తెచ్చేసుకున్నానండి. నేను అంటే అట్లా ఒకేసారి ఒక డజన్ దాకా కొని పెట్టేస్తానండి. ఇట్లా ఏమన్నా స్పెషల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడైతే వెలిగిస్తాము. మంచిదే కదా అన్న ఉద్దేశంతో కొంచెం అంటే పూజ అయితే చేసుకున్నానండి. కుంకుమతో పసుపుతో పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఎవరి ఒత్తులు వాళ్ళు అయితే వెలిగించామండి. ఫస్ట్ మా వారి చేత వెలిగించాను, తర్వాత నేను వెలిగించాను. ఆ తర్వాత వచ్చేసి మా అబ్బాయి అయితే వెలిగించాడండి. ఆ తర్వాత అయితే సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ధూప్ స్టిక్ అయితే వెలిగించానండి. మా వాడు వెలిగిస్తాను అన్నాడు. తను ముందుకు రావట్లేదు అనమాట. ఎంత చెయ్యి ముందుకు లాగినా సరే తను రావట్లేదు, అందట్లేదు. అందుకని వెలిగించి తనకిచ్చాను.
ఇంకా తర్వాత వచ్చేసి కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ కొట్టేశాను అక్కడే. ఇంకా చాలామంది జనాలు ఉన్నారు కదా, ఇంకా అవన్నీ అవ్వదని ఇక్కడే కొట్టేశాను అనమాట. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసానండి, ప్రదక్షిణ చేసి అక్షంతలు అది వేసి కొంచెం ప్రసాదం అయితే అక్కడే తినేసాము. అంటే వడపప్పు సలిపిండి అయితే తీసుకెళ్ళానండి, కొంచెం బెల్లం కూడా తీసుకెళ్ళాను అనమాట. అవన్నీ పెట్టాను తాంబూలంతో సహా పెట్టి పూలతో కొంచెం అలంకరణ చేసుకొని నివేదన అయితే చెల్లించేశానండి. చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే కొంచెం అవి మొత్తం ఇదయ్యేదాకా అయితే అక్కడే నుంచున్నాము. ఎందుకంటే అక్కడ పూజ అయినట్టు వచ్చేసి తీసేస్తున్నారండి. మనకు కొంచెం అంతా అయ్యేదాకా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి శివలింగం ఒకటైతే పెద్దది పెట్టారండి. ఇది ఓవరాల్గా అంటే మేము దర్శనం అంతా అయ్యి బయటకు వచ్చిన తర్వాత తీసామండి. చూసారా జనం ఎంతమంది అంటే అలా అండి, స్వాములు ఉన్నారు అట్లా చాలామంది అండి, చాలామంది అయితే వచ్చారు. మేము పార్కింగ్ కూడా బయట వైపే పెట్టేశాము, బాగా జనం ఉన్నారు, మళ్ళీ కష్టమైద్ది అన్నట్లు. చూసారండి శివలింగము, అక్కడ పూజారి గారు అయితే ఉన్నారనమాట. తర్వాత మరి రావి చెట్టు అండి, చూసారా ఎంత పెద్ద చెట్టు అనిపించింది అక్కడ. అంటే ప్రొటెక్షన్గా ఇది వేశారండి, ఎవరు తాకనివ్వట్లేదు అనమాట. ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉన్నారు, తాకొద్దండి అని అంటున్నారనమాట. ఇంకా లేదంటే అక్కడ కూడా దీపాలు వెలిగించేసే వాళ్ళమే కదా అనిపించింది. అదిగో చూసారండి ఎంతమంది అంటే దాదాపు 1 అవర్ పట్టిందండి దర్శనం అవ్వడానికైతే. ఇంకా పొంగళ్ళు చేసేవాళ్ళు పొంగళ్ళు చేస్తున్నారండి. ఎంతైనా శివయ్య కదా, బాగా అనిపించింది అనమాట. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసే వాళ్ళు ఉన్నారు. అట్లా అంటే ఒక్కొక్కరు అన్నీ చూసుకుంటూ వెళ్ళారండి. మేమైతే పాలు తీసుకువెళ్ళలేదు. లాస్ట్లో అయితే ప్రసాదం కౌంటర్ అండి ఇది. అంటే ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పొంగల్ అయితే పెట్టారండి, తీర్థము ఇస్తున్నారన్నమాట దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు. నేనైతే మండే కదా ఉపవాసం ఉంటున్నానండి, ఇంకా ఈవినింగ్ దాకా ఏం తిన్నానమాట. ఏమన్నా ఆకలిగా తింటే కనుక ఫ్రూట్స్ ఏమన్నా తింటాను, లేదంటే కొబ్బరి బోండం అనేది తాగుతానండి. అందుకని మా అబ్బాయిని ప్రసాదానికి పంపించాము. మా వారు మా బాబు అయితే ప్రసాదం తిన్నారు. నేనైతే కొబ్బరి అయితే తిన్నానండి, సలిపిండి వడపప్పు కొబ్బరి అది తిన్నాను అనమాట. ఇంకా అలా అయితే మా కాకాని ట్రిప్ అయితే జరిగిందండి. వెంటనే అనమాట మార్నింగ్ వెళ్ళాము, ఇంకా వచ్చేసాము. అంటే మధ్యలో జర్నీనే 2 అవర్స్ పడుతుందండి. ఇంకా రిటర్న్ టు విజయవాడ. చూసారా మళ్ళీ అమ్మవారిని చూపిస్తున్నాను మీకు, కాకపోతే మీకు కనిపించట్లేదు. మాకైతే కొంచెం అర్థమవుతుందన్నమాట. కృష్ణానదిలో కూడా వాటర్ అయితే చాలా బాగా ఉందండి, బాగా అనిపించింది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.